పాంచాలిని అవమానించిన వారు ఎవరైనా సరే వారి మస్తకాన్ని ఖండిస్తానని ప్రతిజ్ఞ చేశాను. అర్జున, రాజ్యసభలో శస్త్రాన్ని సంధించిన అపరాధానికి నేను నీకు మరణదండన విధిస్తున్నాను. అర్జున, మీరు మరణదండన విధించలేరు మహారాజా. మీ పుత్ర వధువు, మీ కుల వధువు, మీ వంశానికి లక్ష్మిని అవమానించే వారికి మీరు మరణదండన విధించలేరు మహారాజా. ఈ కారణంగా తన భార్య గౌరవాన్ని రక్షించే వారికి మీరు మరణదండన విధించలేరు మహారాజా. మీరు కేవలం వాణిని యుద్ధానికి పిలుపునియవచ్చు. అయితే నేను యుద్ధానికి ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాను. ద్రౌపది గౌరవ రక్షణ కోసం పంచ బ్రహ్మాస్త్రాల వంటి పంచ పాండవులున్నారు. దుర్యోధన, భస్మం కాగలవు. భస్మం. ఆగండి. పవిత్రమైన ఈ హస్తినాపురి రాజసభను ఎంతకాలం నీ పుత్రులు అపవిత్రం చేస్తుంటారు మహారాజా? నా పుత్రులా? నేను ఈ రాజసభలో మరి ఒక క్షణం కూడా ఉండలేను. మహారాజా, ఒక భవనం నేలకూలిపోతుందేమోనన్న భయం ఉన్నప్పుడు బుద్ధిమంతులైన వారు దాని మధ్య గోడను నిర్మించి భవనాన్ని రక్షిస్తారు. నాకు భయంగా ఉంది మహారాజా. కురు వంశ సంరక్షణ కోసం రాజ్యాన్ని విభజించవలసిన సమయం వచ్చేసింది.